2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ మనం చూస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుంటే 12 రాష్ట్రాల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మనం చూస్తే 12 రాశుల వారికి కనుక మనం మాట్లాడుకుంటే ఆరోగ్యపరంగా వారికి ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ మేష రాశి వారికి కనుక మనం చూస్తే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది, వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ ఎలా ఉంటుంది ఉమా గారు? తప్పకుండా అండి. అంటే ప్రతి రాశికి సంబంధించి కూడా ఈ పర్టికులర్ రాశి వాళ్ళు ఈ పర్టికులర్ ఆరోగ్య సమస్యల విషయంలో, ఈ పర్టికులర్ అవయవం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి అని చెప్పి ఆస్ట్రాలజీ మనకు ఆల్రెడీ సూచన చేసింది. సో మీకు అర్థం అవ్వడం కోసం ఈ 5టిని అసలు ఏవేంటో చూద్దాము. అందులో మొట్టమొదటిదమ్మా దోషజ రోగము అని ఉంటుందండి. దోషజ రోగం అంటే ఏంటి అంటే వాత పిత్త కఫ దోషములు ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యల్ని దోషజ రోగములుగా మనం వర్ణిస్తూ ఉంటాము. అయితే వాత దోషము అంటే నొప్పులు కానీ, అర్థరైటిస్ కానీ, కీళ్ళవాతము, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదైనా అన్ని విషయాల నొప్పులు అన్నీ కూడా వాత దోషానికి సంబంధించి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్స్ కానీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఊపిరికి సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, సైనస్, లేకపోతే శ్లేష్మ రోగాదులు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా కఫ దోషంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య సమస్యల్లో రెండవది ధాతుజ రోగము, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసి దీని మూలానే చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా చూడండి. ఎందుకు అంటే ధాతుజ రోగము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటివి లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోండి, దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది జరుగుతుంది. ఇదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి విమెన్కి. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి మనిషికి లేదా విమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూస్తున్నాను. ధాతుజ రోగం అంటారు దాన్ని. అయితే మూడవది మానసిక రోగం అండి. ఇది కూడా ఇతర లవ్ బ్రేకప్ వల్ల, లేకపోతే పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కావచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం, కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్, ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం, అది సూసైడల్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడం. సో ఎనీథింగ్ అండి, ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని మానసిక రోగంగా మనం మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగవది ఆగంతుజ రోగము అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటామండి. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ ఏదైనా, మనం ఉదాహరణకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పడకో, వాటర్ పడకో, ఆ వాతావరణం పడకో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం జనరల్గానే వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. లేదనుకుంటే కొంతమందికి వైరస్ రూపంలో కరోనా వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, ఏదైనా అలాంటి బయట నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఆగంతుజ రోగము అనేటువంటివి ఉంటాయి. ఇక 5వది కర్మజ రోగం అండి. అంటే ఇది కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. బై బర్త్, పుట్టడంతోనే ఏంటి అంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, కొంతమందికి అవయవాలు లోపంగా ఉంటాయి, సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా కర్మజ రోగములోకి వస్తుంది. ఉమా గారు, మీరు చెప్పినట్టుగానే ఈ 5టిలో మనం మాట్లాడుకుంటే మేష రాశి వారికి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? తప్పకుండా ఈ 5 ఆరోగ్య సమస్యల్లో మేషరాశి వాళ్ళకి ఎలాంటివి ఉంటాయి, 5 ఉంటాయని కాదండి, 5టిలో ఏముంటాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి. సో మేషరాశి వాళ్ళకి ద ఒరిజినల్ 6th లార్డ్ బుధుడు అవుతారు. సో ఈ బుధుడు అవ్వడం వల్ల ఏంటి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ లేదా నరములకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దోషజ రోగములో ఉండేటువంటి వాత దోషములోకి వస్తుంది. సో ఈ యొక్క దోషజ రోగములో వచ్చేటువంటి వాత దోషంలోకి వస్తుంది. ఇవే కాకుండా 8th లార్డ్ కుజుడవడము, లగ్నాధిపతి కుజుడవడము, బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటి అంటే హార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ 12th లార్డ్ గురుడు అవుతారు.
మీకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు జనరల్గానే దోషజ రోగము ఒకటి అయితే, రెండవది ఆగంతుజ రోగము. ఈ రెండూ కూడా మేషరాశికి వచ్చే అవకాశములు ఉంటాయి. బయటికి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ కానీ వైరస్లు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త వహించడం ఒక రెమెడీ అయితే, రెండవది మీ యొక్క ఫుడ్ కానీ స్లీప్ కానీ ఎక్సర్సైజ్ కానీ బ్యాలెన్స్డ్గా చూసుకోండి. మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు బుధ, కుజ, గురు అనేటువంటి 3 గ్రహాల వల్ల వస్తున్నాయి కాబట్టి నరములకి సంబంధించి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, హార్ట్ అండ్ కొలెస్ట్రాల్ సంబంధించి, ఎస్పెషల్లీ డయాబెటీస్, ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అందరికీ అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో కొన్ని రకములైనటువంటి యోగములు ఉంటాయి. కొంతమందికి 6వ స్థానం బలంగా ఉంటుందండి. వాళ్ళకి 84 సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి ఆరోగ్య సమస్య రానే రాదు. సంపూర్ణ ఆరోగ్యం ఉండడం, బలంగా ఉండడం. సో కొంతమందికి చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో బేస్డ్ ఆన్ దట్ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూ దేని మూలాన వస్తుందో తెలుసుకుని దానికి సంబంధించిన అధిదైవానికి శ్లోక పారాయణ, దాన ధర్మములు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది మేషరాశి వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, ఒకవేళ మీరు దానివల్ల ఫేస్ చేస్తూ ఉంటే పర్సనల్ చార్ట్ ద్వారా మీరు శాంతి పూజలు చేయించుకుని ఉపశమనాన్ని తప్పకుండా పొందవచ్చు. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే మంత్ వైస్గా చూస్తే ఏ మంత్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారండి? అంటే ఇక్కడ మేజర్గా సిరి గారు, శని అనేటువంటి ఆయన మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీని మూలాన ఏంటి అంటే మేజర్గా తల హెయిర్ ఫాల్ దగ్గర నుంచి, హెయిర్ ఫాల్ అనేటువంటిది ఆరోగ్య సమస్య కాకపోయినా చెప్పుకోదగ్గదే కాబట్టి హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి ఏ అవయవమైనా, అది ఈఎన్టీ అయినా ఏదైనా, అన్ని విషయాల్లోనూ వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ ప్రస్తుతానికి వీళ్ళు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఈ ఇయర్, వచ్చే ఇయర్ కూడా చూసే అవకాశములు ఉంటాయి. జాగ్రత్త కోసం మాత్రమే జాగ్రత్త తీసుకోండి. అది మేజర్ సమస్యలు ఏమీ కాదు, ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పట్ల మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ యొక్క ఆరోగ్య సమస్యల విషయంలో, అవయవాల విషయంలో జాగ్రత్త వహించండి. తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, ఆరాధన చేయడం మూలాన శని యొక్క ప్రభావము తగ్గి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉమాగారు, మరి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క D1, D9, D10 చార్ట్స్ చూసిన తర్వాత దశ అంతర్దశల్ని, ఆరోగ్య స్థానాన్ని గమనించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఒకవేళ ఉంటే దానికి రెమెడీ ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి శ్లోకపారాయణ, ఎలాంటి మంత్రజపము, ఎలాంటి పూజ ఆర్ లేదా ఎలాంటి యాగము అనేటువంటిది ఏం చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్గా వివరంగా చెప్పి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి భగవత్ అనుగ్రహం కలిగేలా ఒక మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అమ్మా.